విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర వైభవోపేతంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు విరాజిల్లుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం కేంద్రంలో అడ్డూరు వారి వంశానికి చెందిన ఆడపిల్లగా ఈ అమ్మవారిని చెప్పుకుంటారు. ఇక్కడ అడ్డూరు వారి వీధిలో అమ్మవారికి పురాతనమైన ఇల్లు సైతం ఉండడం విశేషం. సుమారు 200 ఏళ్ల క్రితం కోవెల కూడా లేని ఈ కనక మహాలక్ష్మి అమ్మవారికి అడ్డూరు వారి వంశానికి చెందిన వారు 1920లో విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. అనంతరం వారి తాతలు ముత్తాతలు పూజలు చేస్తుండగా కాలక్రమేణా 3 మండలాల ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమ్మవారి జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో బి శ్రీనివాస్ తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు, జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు కుటుంబ సభ్యులతో వచ్చి దర్శించుకున్నారు. ఉత్సవ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి జాతరను అంగరంగ వైభవంగా జరిపించినందుకు నిర్వాహకులకు ప్రజలు అభినందనలు తెలిపారు.